శేఖర్ కమల సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న దేవిశ్రీ, నాని సినిమాని తీసుకున్న దిల్ రాజు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ మూవీ ట్రైలర్, బుకింగ్ స్టార్ట్ చేసిన ఫైటర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. శేఖర్ కమల ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ అయిపోతోంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా నైజాం ఆంధ్ర రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్ లో ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతున్న ఊరు పేరు భైరవకోన ట్రైలర్ రిలీజ్ అయి 50 లక్షల వ్యూస్ మార్క్ ని చేరుకుంటోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొన్ జంటగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో జనవరి 25న థియేటర్లోకి వస్తున్న ఫైటర్ మూవీ బుకింగ్స్ ఓపెన్ చేసింది. యష్ పూరి, అపూర్వారావు జంటగా కౌశిక్ భీమిడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ ఎండింగ్. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఆన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఉపేంద్ర హీరోగా, మీనాక్షి, ప్రణీత హీరోయిన్లుగా కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న కంచర్ల సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. జీవన్ బండి డైరెక్షన్ లో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వాస్తవం సినిమా టీజర్ సోషల్ మీడియాని ఆకట్టుకుంటోంది. న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ పై డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉర్వి సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది.